చాలా మంది చెప్తుండవచ్చు, సార్ నేను పొద్దున యోగా చేస్తున్నా సార్, తర్వాత చేయట్లేదు సార్ అని. కొంతమంది ఏం చేస్తారంటే పొద్దున యోగా చేస్తారు, ఆఫీస్లో బ్యాంకులో వెళ్ళి ఇట్లా వచ్చి కూర్చుంటారు. ఏమైంది సార్ అంటే బ్యాక్ పెయిన్ సార్ అంటాడు. మళ్ళీ మీకు ఒక సీక్రెట్ చెప్తున్నా, రాసి పెట్టుకోండి. కూర్చునే విధానం కరెక్ట్ ఉంటే బ్యాక్ పెయిన్ ఎప్పటికీ రాదు. జీవితంలో చాలా మందికి కూర్చోవడం రాదండి. మీరు ఏమన్నా అనుకోండి, కూర్చోవడం రాదు. మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. అప్పటి నుంచి చాలా మంది ఇష్టం వచ్చినట్టు కూర్చున్నారు. ఇట్లా వచ్చి కూర్చున్నారు, కొంతమంది ఇట్లా వచ్చి కూర్చున్నారు, కొంతమంది ఇష్టం వచ్చినట్టు కూర్చున్నారు. కూర్చునే విధానం చేస్తే జీవితం మారిపోతుంది. ఎప్పుడు ఇలాగే కూర్చోండి. మీరు ఇంటర్నేషనల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో, సెంట్రల్ లెవెల్లో మినిస్టర్స్ కానీ, స్టేట్ లీడర్స్ కానీ, సీఎంలు కానీ కూర్చునేటప్పుడు చూడండి, వాళ్లకు భయంకరమైన ట్రైనింగ్ జరిగి ఉంటుంది. ఎలా కూర్చోవాలో నేర్పిస్తారు అక్కడ. ఒక్కొక్క పర్సనాలిటీకి, ఒక్కొక్క ఎమ్మెల్యేకి, ఒక్కొక్క మినిస్టర్కి 4-5 మెంబర్స్ ట్రైనర్స్ ఉంటారు. ఎలా కూర్చోవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ఏ టైంలో ఎలా యాక్టివ్ అవ్వాలి. కొంతమంది దళితులు నిద్రపోతుంటారు. ఎక్కడ? అసెంబ్లీలో. నేను చెప్పట్లేదు, మీరు చెప్తున్నారు. దేశానికి అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు, నిద్రపోతారు అండి. ఎవరైనా నిద్రపోయే వాళ్ళకు ఎన్నుకుంటాం మనము? వాళ్ళకి ధ్యానం నేర్పియాలండి, వాళ్ళకి ధ్యానం నేర్పియాలా. ఇక్కడనే కాదు, దేశం మొత్తం నిద్రపోతున్నారు. నేను మీకు చెప్పేది ఒకటే, మీ పిల్లలకు కానీ, మీ ఫ్యామిలీ వాళ్ళకి కానీ కూర్చునే విధానం మార్చుకుంటే జీవితం మారిపోతుంది.